హాయ్ అండి. మీ మౌని మీనా ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మనం ఎగ్ బుర్జీ అయితే చేసుకుందామండి. పిల్లల కోసం అయితే కారం వేయకుండా అయితే చేసుకుందాం. మన కోసం అయితే కారం వేసుకొని చేసుకుందాం. ఎందుకంటే పిల్లలు ఎక్కువ స్పైస్ తినరు కాబట్టి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతూ ఈరోజైతే మీరైతే ప్రాసెస్ చూస్తూ ఉండండి. నేను ఈరోజైతే మీకు ఒక చిన్న ముచ్చట అయితే షేర్ చేస్తాను. కొంత ప్లేసెస్లో మనం చూస్తున్నామండి, ఆడపిల్లల్ని అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని అయితే రూల్స్ అయితే పెడతారు. అలా వాళ్ళు పెట్టే రూల్స్కి ఆ పిల్లలు తల్లిదండ్రులకి ఏం చెప్పుకోలేక కొన్ని సిచ్యువేషన్స్లో అయితే బాధపడిపోతుంటారండి. అసలు అమ్మాయిలు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఎన్నో కదండి. సొంత వాళ్ళు కూడా అలాంటి టైంలో అవకాశవాదులైపోతారు. ఒంటరిగా ఉంది అంటే చాలు ఊసర వెళ్ళిలా రంగులు మారుస్తారు. కన్నవారికి కూడా చెప్పుకోలేని సమయంలో ఇలా తన గుండెల్లో ఎన్నో బాధలను సమాధి చేసుకుంటుందండి ఆడపిల్లలు. ఒక ఏజ్ వచ్చేటప్పటికి అవన్నీ వాళ్ళకి గాయాల్లాగా మిగిలిపోతాయి. అలాంటి పొజిషన్ మన పిల్లలకు మనం అస్సలు రానివ్వకూడదండి. ఎందుకంటే వాళ్ళని మనం ఇష్టంగా 9 నెలలు మన కడుపులో మోసి కంటాం కదండి. వాళ్ళకి అమ్మ నాన్న కంటే ముందు మనం ఫ్రెండ్లీగా అయితే ఉందామండి. నాకు తెలిసి అసలు ఈ రోజుల్లో మ్యాక్సిమంగా ఆడపిల్లలతోటి అందరు పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీగా అయితే అవుతున్నారండి. వాళ్ళు చెప్పింది వీళ్ళు వింటున్నారు, క్యాజువల్గా తీసుకుంటున్నారు ప్రతి విషయాన్ని. ఇంత ముందు రోజులాగైతే అసలు లేరనమాట. చాలా చాలా అంటే చాలా అర్థం చేసుకుంటున్నారు పిల్లల్ని వాళ్ళు, అలాగే పేరెంట్స్ని పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది ఎక్కడ ఉన్నారండి, వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. తెలిసి మీ పిల్లల భవిష్యత్తు అయితే పాడు చేయొద్దండి. వాళ్ళు చెప్పింది ఫస్ట్ వినండి, కేర్గా విని ఇది కాదు ఇది అని వాళ్ళు చెప్పేది మనం ఒక్క నిమిషం కనుక అర్థం చేసుకుంటే, మన పిల్లలు కదండి, మనకెందుకు అలా చెప్తారు చెప్పండి. మన మన రక్త సంబంధం కదా. మన పిల్లలు మన దగ్గరే చెప్పుకోలేని విషయాలు బయట ఇంకెలా షేర్ చేస్తారు? ఎవరితోటైనా చెప్పుకోలేక బాధపడతారండి. అందుకని వన్స్ మన పిల్లలు చెప్పేది ఏదైనా సరే, అది మంచి అయినా చెడైనా, మనమైతే ప్రశాంతంగా కూర్చొని ముందైతే విందామండి. విన్న తర్వాత అది కరెక్ట్ అయితే కరెక్ట్, కాదంటే కాదని మనమైతే వాళ్ళకి చిన్నగా ఆలోచించి అయితే డెసిషన్ అయితే చెప్పుకుందాము. మన పిల్లలు మన మాట వినక ఎవరి మాట వింటారు చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీ మనీ మీ నా ఛానల్ అండి. బాయ్ అండి. హాయ్ అండి. రేపైతే నేను మీకు చూస్తున్నారు కదా, మంచి స్పంజీగా ఉన్న ఫ్లఫీగా ఉన్న కేక్ అయితే నేనైతే మీకు చూపిస్తానండి. రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. ఈలోపు నా రెసిపీ ఎలా ఉందో చూసి అయితే మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. బాయ్ అండి. మర్చిపోరు కదా, నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్. అయ్యో మళ్ళీ మర్చిపోతున్నానండి, కేక్ అయితే ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి. రేపు తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను, చూసి ఎంజాయ్ అయితే చేయండి. బాయ్.